స్టేజ్ కెపాసిటీ లేదు, ఎవరు నుంచోద్దని చెప్పి కిందకి దిగుమని చెప్పాను. పైన చాలా మంది అయితే స్టేజ్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి పైన ఉన్న వాళ్ళు దయచేసి కొంతమంది కిందికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. కొద్దిగా కిందికి వెళ్ళాలని కోరుతున్నాను. ఈరోజు మనకు 2 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 1 ఫేజ్ 2కు సంబంధించినటువంటి మైనార్టీ సోదరులకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు అన్న కొంచెం కిందికి వెళ్ళండి అన్న ప్లీజ్, పక్క జరగండి, మహిళలకు కనిపించడం లేదు దయచేసి, కొద్దిగా పక్క జరగండి కొద్దిగా ప్లీజ్ అన్న కొంచెం అన్న ఇంకా జరగండి. ఫేజ్ 1 ఫేజ్ 2 కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సంబంధించిన మైనార్టీ సోదరులకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, తెల్లాపూర్ మాజీ సర్పంచ్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి లలితా సోమిరెడ్డి గారు ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరిగింది. తెల్లాపూర్ మున్సిపల్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, కొమ్రమీం కాలనీ తక్కువ రేటుకు 8 రూపాయలకు లేదా 10 రూపాయలు పెట్టి వాళ్ళకి వాటర్ అందించడానికి మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికోసం 8 లక్షల రూపాయలు పెట్టి తన సొంత నిధులు పెట్టి నలుగురికి ఉపాధి కలిగేయడం జరిగింది. అదేవిధంగా ఒక నలుగురికి మైనార్టీ సోదరులు వారు కూడా మా అన్నదమ్ముళ్ళే కాబట్టి వారు కూడా నలుగురికి ఒక 7 లక్షల పైన పెట్టి టెంట్ హౌస్ సామాన్ ఇప్పించి వాళ్ళు కూడా ఉపాధి చేయడం జరిగింది. అదే కాకుండా మొన్న ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ టీచర్లకు డబ్బులు ఇవ్వలేదంటే 1,60,000 రూపాయలు తన సొంత డబ్బులు ఆ టీచర్లకు ఇచ్చి ఆ టీచర్లను ఆదుకోవడం జరిగింది. ఈ విధంగా సోమిరెడ్డి గారు ఎన్నో పనులు చేశారు. పేదవాళ్ళ పెళ్లిళ్లకు పుస్తమెట్టలు ఇచ్చిండు. అదే కాకుండా సోమిరెడ్డి గారు కింది నుంచి వచ్చిండు. 7 సంవత్సరాలు ఆటో నడిపిండు. ఆటో నడిపిన వాళ్ళ బతుకులు సోమిరెడ్డి గారికి తెలుసు కాబట్టి ఎంతో మందికి తన సొంత డబ్బులు పెట్టి ఆటోలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలు ఇంట్లో ఉండి ఉపాధి లేక ఇంటి భారము పెరుగుతున్న సమయంలో వాళ్ళ సమస్యలను చూసి ఎంతో మందికి కుట్టుమిచ్చులు ఇచ్చిండు. ఇట్లా బతుకమ్మ ప్రోగ్రాంలు కావచ్చు, దసరా ప్రోగ్రాంలు కావచ్చు, అంతకుముందు హరితారం కావచ్చు, ఎన్నో ప్రోగ్రాంలు చేసిండు. అందుకు సోమిరెడ్డి గారు నిజంగా మనమందరం రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈరోజు తెల్లాపూర్లో ఎవరు కూడా ఒక అధికారంలో ఉన్నప్పుడు అధికారి పార్టీలో ఉండి రాజీనామా చేసి ఎవరు కూడా వెళ్ళరు. కానీ ఆ రోజు రాజీనామా చేసి బీరప్ప టెంపుల్ కావచ్చు, విశ్వకర్మ టెంపుల్ కావచ్చు, ఈరోజు మున్సిపల్ కార్యాలయం కావచ్చు, ఇవన్నీ చేసిందంటే దానికి కారణం సోమిరెడ్డి గారు. దాని వెనుక ఉన్నది మన మైపాలన్న, గూడ మైపాల్ రెడ్డి గారు, సోమన్న గురువు హరిశన్న గారు.